నా పేరు దీపు అండి. దీపు ఫుడ్ బ్లాగ్స్ అన్న ఛానల్. నమస్తే అండి, నా పేరు సతీష్, ఆంధ్ర తిండ్లు యూట్యూబ్ ఛానల్. నమస్కారం, నా పేరు భరత్ అండి. నాది పల్లెటూరు అనే యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి, నా పేరు వాసు అండి. ఈటో 365 నా పేరు. యాక్చువల్గా మాది భీమవరం అండి. చిన్నగొల్లపల్లిలో శివాలయం చాలా అద్భుతంగా ఉందని చెప్పి అందరూ అంటుంటే వినొచ్చాం. మా ప్రేక్షకులకి ఈ ఆలయం గురించి మీ ద్వారా తెలియపరుద్దాం అనుకుంటున్నాం అండి. సార్, అసలు ఈ గుడి కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఓం నమ శివాయ. మా ఊరు చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామంలో శివాలయం లేదు, చుట్టుపక్కల కూడా ఎక్కడ లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాసతో కూడిన పని మా ఊర్లో లేదు. కాబట్టి మా ఊర్లో శివాలయం కట్టుకోవాలని ఆ సంకల్పం, చిన్నప్పటి నుంచి ఉండిపోయిన సంకల్పాన్ని బలపరుచుకొని ఊర్లో కట్టడానికి నిర్ణయం తీసుకున్నాం. మాకు కూడా మా ఊర్లో గుడి కట్టే అవకాశం కల్పించమని ఎవరో ఒకళ్ళు, నేనే కట్టాలని కాదు, ఎవరైనా మా ఊర్లో గుడి కడితే బాగుంటుందని అనుకునేవాళ్ళం. అలాగా భగవంతుడి మీద మేము మనసు కలిగి ధ్యానం చేసుకోవడం వల్ల కొంతకాలానికి శ్రీశైలం వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఒక 10-15 సంవత్సరాలకి మాకు పూర్తి సంకల్ప బలం పెరిగి అనుగ్రహం లభించింది. అలా గుడి మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఇటుతో కడదామని ఫస్ట్లో ప్రపోజల్ మాకు ఇలా మేము అనుకోలేదు. ఇటుతో మొదలు పెడదామని ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత మేము తీర్థయాత్రలు బాగా తిరిగాం. అలా చాలా తమిళనాడులో ఆల్మోస్ట్ తమిళనాడు తిరిగాం, కేరళ తిరిగాం. అన్ని గుళ్ళు చూసిన తర్వాత మా మిస్సెస్, మా అమ్మాయి అందరూ ఇన్ని రాతి గుళ్ళు కడుతున్నారు కదా, మనం కూడా ఎందుకు కట్టకూడదని వాళ్ళ మనసులో ఉన్నది బయట పెట్టారు. సరే, అలా అయితే ఎందుకు చేయకూడదని నేను కూడా దాని మీద ఫోకస్ చేసి, మేము పెద్ద దాని మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళం కాదు. గుడికి వెళ్తాం, దండం పెట్టుకోవడం, రావడం, భగవంతుని ధ్యానం చేయడం తప్పితే అంతకుమించి మాకేమీ లేదు. అలాగే ఆలోచిస్తే రాయిలో జీవం ఉంటుంది. కాల్చిన దాంట్లో రాయి కూడా కాల్చి తీసిన రాయిలో జీవం ఉంటుంది. ఎందుకంటే జీవం లేదు. కాబట్టి రాయి గుడి కట్టడం ఇక్కడ సముద్ర తీర ప్రాంతం. మామూలు ఇటుకతో కడితే సాయంత్రానికి ఒక సంవత్సరంలోనే సౌడ్ బుక్ పోతుంది. అయితే ఎందుకు రాయితో చేయాలనే దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే, ఇది అవుతే జీవం ఉన్నది, రాయి అవుతే జీవం ఉంటుంది, ఇటుక అవుతే ఉండదు, అది రాయితో కట్టాలంట. ఆ రాయి కూడా ఎక్కడ బాగుంటుంది అనుకుంటే యాదగిరిగుట్ట, తెలంగాణలో లక్ష్మీనరసింహ టెంపుల్ యాదగిరిగుట్ట కట్టిన క్వారీ, ఆడ తగిన క్వారీలో మేము కూడా అక్కడ తెచ్చుకుని రాయి కట్టించాం. దీనికి ఇంకా ఏంటంటే, రాయి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాం. మనం దేవుడి గుడిలోకి వెళ్ళిన తర్వాత గుడి దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోమనేది అనే సారాంశం, పెద్దలు చెప్పే సారాంశం ఏంటంటే, మనం గుడిలోకి వెళ్ళిన తర్వాత పైనుంచి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని డిశ్చార్జ్ చేస్తుంది. ఇంచేత రాయితో కట్టడం వల్ల, రాతి గుళ్ళకి వెళ్ళడం వల్ల మన పొందే అనుభూతి, దాంట్లో ఉన్న ప్రత్యేకత, అది కృష్ణశిలలో ఉండే ప్రత్యేకత. ఈ పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసి నెగిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడమే కృష్ణశిల యొక్క ప్రత్యేకత. అంచేత ఈ కృష్ణశిల తెచ్చే కడితే మన అందరం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం, మన కోరికలని కాకుండా మన కష్టాలు, ఆనందాలు పంచుకోవడానికి వెళ్తాం. ఒక యాంగిల్లో ఆనందం, ఇంకో యాంగిల్లో మన కష్టాలు తీర్చి భగవంతుడిని వెళ్తాం. అందరూ కూడా ఆనందం పొందాలి, వాళ్ళ కష్టాలు పోగొట్టుకుని సుఖాలు పొందడానికి, కష్టాలు పోగొట్టుకోవడానికి వస్తారు. కాబట్టి అందరికీ మంచి జరగాలనే దృక్పథంతో అన్ని యాంగిల్స్లోనూ ఆలోచించి ఈ కృష్ణశిల శ్రమకు వచ్చి కోటపోవడం నుంచి తీసుకొచ్చి గుడి కట్టించారు. విశాలంగా కట్టడానికి కారణం ఏంటంటే, గుళ్ళు కడుతున్నారు, ఇప్పుడు మొదలెట్టిన గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఎంతో కంజెస్టెడ్ గా దగ్గర కడుతున్నారు. అంటే ఎంత విశాలంగా కట్టడం అంటే దానికి థియరీ ఉంటుంది, ఎంత చెట్టుకి ఎంత గాలి ఒకటి. రెండోది, ఒక గుడికి అన్ని అంగులు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, బాత్రూము, కిచెను, బెడ్రూమ్, స్టోర్ రూమ్, ఇవన్నీ ఎలా పెడుతున్నాం. అలాగే ఈ గుడికి క్షేత్రపాలకులు ఉంటాయి. ఈ గుడిని రక్షించే ఆయన కాలభైరవుడు. అక్కడ వినాయకుడు ఉంటాడు, నైరుతి మూలలో వినాయకుడు ఉంటాడు. ఆయన కుబేరస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరం, ఆయన సంతానయోగ్యుడు, కారకుడు. అలాగే మన దోషాలు ఏమన్నా నివృత్తి చేయగలిగే ఆయన సుబ్రహ్మణ్యేశ్వరం. ఈశాన్యంలో నవగ్రహాల గురించి, మన నవగ్రహాలు అవన్నీ బాగుంటేనే మన గ్రహస్థితి బాగుంటుంది. అంచేత ఇక్కడ నాలుగు మూల దిక్పాలకులు ఉన్న గుడి తక్కువ ఉంటుంది. ఇంత దిక్పాలకులు ఉన్న గుడి కావాలంటే
దానికి తగ్గ రేస్ కావాలి. దానికి ఇంత డైరెక్షన్లో ఇది ఉండాలి, ఇంత డైరెక్షన్ దానికి ఒక థీరీ ఉంది. అది వాస్తు చూసే వాస్తుగా శిల్పులు చెప్పగలుగుతారు, తప్పది గారు చెప్పాలి. ఇన్ని డిగ్రీస్లో ఇది ఉండాలి, అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంత స్థలం అవసరం పడుతుంది. వస్తే ఒక్కొక్క పూజకి 30-40 మంది బ్రాహ్మణులు వస్తారు. వాళ్ళందరూ వస్తే అకామిడేషన్ వంటలు అయిన అక్కడ 10 బ్రాహ్మణుల కోసం కట్టిన ఇల్లు. కింద పైన పూజారి ఉంటారు, కింద వాళ్ళు వంటలు చేసుకుని మండపంలో నుండి ఇక్కడే స్నానాలు చేసి 3 రోజులు పూజ చేసి వెళ్తారు. శివరాత్రికి, కార్తీక మాసంలో వస్తారు, శివరాత్రికి వస్తారు, వార్షికోత్సవానికి వస్తారు. 3 సంవత్సరాలు 3 ఈవెంట్స్ వస్తారు. వాళ్ళందరూ కపిలేశ్వరం వేద పాఠశాల విద్యార్థులు అందరూ వేదాలు చదువుకుని వాళ్ళందరూ వచ్చి 3 రోజులు వచ్చి ఇక్కడ ఉంటారు. శివలింగం ఎక్కడ తయారు చేశారు లేదా మీరు తెచ్చారండి? ఇండోర్లో శివలింగాలన్నీ భారతదేశంగా ప్రపంచ దేశాలన్నింటికి ఇండోర్లో నర్మదా నదిలో నుంచి తీసిన రాయితోటి ఆయన ఫినిష్ చేసి పంపిస్తారు. అలా మేము కూడా ఇండోర్ నుంచి నర్మదా నదిలో శ్రేష్టమైంది నర్మదా నది, శివలింగాలకు శ్రేష్టమైంది నర్మదా నది. అది ఇండోర్ దగ్గర ఉంది. ఇండోర్ దగ్గర నుంచి వాటర్ ఫ్లో అవుతుంది నది, నర్మదా నది. అక్కడి నుంచి తీసుకొచ్చాం. విగ్రహాలన్నీ ఆళ్ళగడ్డలో మా శిల్పులు కంచి నుంచి తెచ్చిన రాయితో తయారు చేశారు. కంచి రాయి గుళ్ళకి ప్రతిష్టమైంది. కంచిలో విగ్రహాలన్నీ కంచిలో రాయితోటి చేస్తారు. ఏ రాయితో ఆ రాయి ఇప్పుడు కృష్ణశిలని ఈ రాయితోటి విగ్రహం చేస్తే పనికి. గుడి యొక్క విశిష్టత ఏంటండి మామూలుగా? అంటే దీని స్థల పురాణం అంటే ఏంటో? స్థల పురాణం అంటే గ్రామం చాలా పెద్ద గ్రామం. ఈ గ్రామంలో ఇక్కడ అందరూ బ్రాహ్మణులు నివసించేవారు. ఇది ఒక మండువా ఇల్లు స్థలం, ఒక బ్రాహ్మణుడు. ఇంకొకటి అది ఒక మండువా ఇల్లు, ఆ మూల ఒక మండువా ఇల్లు, ఇటు ఒక మండువా ఇల్లు. బ్రాహ్మణులు నివసించే స్థలాల్లో వాళ్ళు నీసు మాంసాలు తినరు కాబట్టి కొంచెం వాళ్ళు చేసే పూజలకి ఆ భూమికి కొంత శక్తి జనరేట్ అవుద్ది. దానివల్ల మేము ఈ స్థలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వేరే పెద్దవాళ్ళని తీసుకొచ్చి స్థలం చూపిస్తే పరీక్ష చేస్తే వాళ్ళన్ని టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ శాస్త్ర ప్రకారం వాళ్ళు చెక్ చేసి చాలా బాగుంది, ఇక్కడే కట్టండి అని చెప్పారు. ఇంతకుముందు ఈ ఇంట్లో ఇక్కడ స్థలంలో ఉన్న బ్రాహ్మణులు గాయత్రి ఉపవాసకులు అంట. ఇక్కడ అమ్మవారి గుడి కూడా ఉండేదంట. అది మాకు తెలియదు, మాకు ఏదో పూర్వీకులు ఎవరో ముసలోళ్ళు ఎవరో చెప్తే విని చెప్పడం తప్పితే చూసిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పిల్లల్లో చెప్పుకుంటే 100 ఏళ్ళ వాళ్ళు ఎవరో మిగిలిన వాళ్ళు మనకు చెప్పారు. మేము తీసుకునేటప్పటికి మండవ చిదిలం అయిపోయింది, కానీ పెంకులు ఇళ్ళు ఇటుకలు అవి ఉండేవి. ఇక్కడ మిగిలిన 2-3 మండవ ఇళ్ళు మాకు తెలుసు మా చిన్నతనంలో. ఇది మాత్రం ఈ ఇల్లు ఉన్నదే మేము తీసుకున్నాం. పడిపోయి శిథిలం అయిపోయింది, తీసుకుని అంతా 10 అడుగులు తవ్వించి మట్టి అంతా తీసేసి తర్వాత రీఫిల్ చేసి కింద ఫౌండేషన్ కూడా 10 అడుగుల నుంచే తీసుకొచ్చాం. ఎప్పుడైతే మనం గుడి కట్టాలని నిర్ణయించుకున్నామో మా గట్టుగారని కపిలేశ్వర ఆయన దగ్గరికి వాళ్ళ నాన్నగారు ఉన్నారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ముందు వచ్చి చూసి స్థలం అంతా ఇక్కడే కట్టమని ముందు ఏం చేశారంటే స్థలాన్ని అంతా శుభ్రం చేయించమన్నారు. శుభ్రం చేయించేసిన తర్వాత ఆవుల్ని కట్టేయమన్నారు. అలా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆవులు కట్టేసి ఆవు పేడ ఇందులో అంత బాగా శుద్ధి జరుగుతుందని గోమూత్రంతో శుద్ధి జరుగుతుంది. గోవులు ఇందులో కట్టించేశారు. అలా 2-3 సంవత్సరాలు ఇందులో ఉన్న తర్వాత మనం మళ్ళీ భూమి పూజ చేసి అప్పుడు మళ్ళీ మనం ప్రతిష్టకి శంకుస్థాపన ముహూర్తాలు ముందు శంకుస్థాపన జరిగిన ప్రతిష్ట 3 సంవత్సరాలు పట్టింది. 2017 శంకుస్థాపన 19లో పెట్టి కరోనా వచ్చి ఆగిన తర్వాత 20 జరిగింది. మామగారు సత్యవతి దుర్గా మాతో పాటేనండి బాగా వచ్చిన శుభ్రంగా ఉండడానికి కారణం వాళ్ళ ముగ్గురు. గుడి నిజంగా ఇంత నీట్ గా ఉంటాం కారణం సంకల్పం మాకు బాగా చేసింది. అలాగే సార్ వల్ల మాకు ఇదంతా అంతే బాగా మా సేవ సత్యమైన సార్ నిలబెట్టిన సేవ సత్యమైన సేవ. మా చుట్టుపక్కల ఇక్కడ ఏమి లేవండి. గుడి ప్లానింగ్ అది ఎవరు ఇచ్చారు? గుడి స్థపతి గారు రాజేశ్వరాచార్య అని స్థపతి గారు ప్లానింగ్ చేశారు. బాలు అని బాలాచార్య అని ఆయన శిల్పి. తమిళనాడు నుంచి వచ్చి మదురై నుంచి వచ్చి వర్కర్స్ పనిచేశారు శిల్పులు. ముహూర్తము కిరణ్ కుమార్ గారు అని ఆయనను, దత్తు గారు అని వేద పాఠశాల ప్రిన్సిపల్ ఆయన, నాన్నగారు, ఈయన ముగ్గురు కలిసి ముహూర్తం నిర్ణయించారు. గుడిలో పూజా కార్యక్రమాలన్నీ
ఆయన దత్తు గారని కపిలేశ్వరం వేద పాఠశాల ప్రిన్సిపల్. కార్యక్రమాలన్నీ ఆయనే చేస్తారు. ఐ మీన్ బ్రాహ్మిన్స్ ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడ వాళ్ళేనండి లేకపోతే బయట నుంచి వచ్చారు, ఇక్కడ ఉంటారు. అలా మకాం అన్ని ఇచ్చాము, ఇక్కడ ఉంటారు, ఫ్యామిలీ తోటి ఇక్కడ ఉంటారు. ఆ బిల్డింగ్ ఆయన కోసం కట్టింది, పూజారి గారు కట్టింది. ఇక్కడ ఉంటారు. రోజు నైవేద్యం అది గుళ్ళోనే వండి దేవుడికి నైవేద్యం పెట్టారు ప్రతిరోజు. శివగారని మా గుడి అర్చకులు. గుడి కార్యక్రమాలన్నీ ఆయనే చూసుకుంటారు. పూజ పునస్కారాలు, అలంకారాలు, నైవేద్యాలు అన్నీ ఆయనే చూసుకుంటారు. చాలా బాగా చేస్తారు. అలంకారాలు మాత్రం చాలా బాగా చేస్తారు. అమ్మని అయ్యని అలా నిలబెట్టేస్తారు. మీరు చూస్తారు ఆయన ఎలా చేశారు, మీరు చూసి తరించండి. ఈ గుడికి వచ్చే భక్తులకి మా వీడియో త్రూ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ శివాలయం చుట్టుపక్కల లేదు. మా శివాలయానికి వచ్చిన భక్తులందరూ చాలా వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని తృప్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే. ఓం నమ శివాయ. మాకు ఈ ఊరికి ఎంత వెలుగుని తీసుకొచ్చారు పరమేశ్వరుడు. ఈ గుడి మా ఊర్లో ఇలా పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మా ఊరు చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాం. ఓం నమ శివాయ. మా చిన్నగొల్లపాలెం అండి. మేము ఈ శివాలయం లేకముందు చాలా కష్టపడి కాళీపట్నం కానీ నడిచి వెళ్ళేవాళ్ళం అండి, లేకపోతే కుత్తివెల్లి వెళ్ళేవాళ్ళం అండి. వెళ్ళి అక్కడ ఆయన్ని దర్శించుకుని వచ్చేవాళ్ళం అండి. ఇక్కడికి 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఎక్కడికి వెళ్లకుండా ఈ శివాలయంలోనే ఉండి ఆయన్ని దర్శించుకుంటున్నామండి. శివాలయం లేని ఊరు ఉండకూడదన్నది తనకు చిన్నప్పటి నుంచి నాటుకుంది. ఆ భక్తి ఈ వయసులో ఆ భగవంతుడు ఆడికి ఆ శక్తి ఇచ్చి ఇది కంప్లీట్ చేసి ఈ గ్రామానికి తన ఊళ్ళో తను మేమందరం వ్యతిరేకించిన మారుమూల గ్రామాల్లో ఇంతకు వచ్చాయని తను మన ఊళ్ళో ఉండాలని ఈ శివాలయం నిర్మించాం.